ఏమ్మా బుద్ధుందా లేదా నీకు? ఏంటా సర్వ్ చేయడం? సర్వ్ చేయడం చేత కాకపోతే మానే. కింద పడింది కాబట్టి సరిపోయింది. అదే బట్టల మీద పడుంటే హోటల్కి ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటి అని చూసుకునే పని లేదా? మీ మేనేజర్ రెడీ. మేనేజర్ సార్ ఆగండి, ఎందుకు అరుస్తున్నారు? ఆ అమ్మాయి కావాలని చేస్తుందా ఏంటి? అది కాదు రాజుగారు. చూడండి, ఒక ఆడపిల్ల కష్టపడుతున్నప్పుడు ఆ అమ్మాయి కష్టాన్ని గౌరవించాలి, అంతేకాని ఒకళ్ళని బాధ పెట్టాలని చూడకండి. ఆ అమ్మాయి ఏదో చిన్న పొరపాటు చేసిందని ఆ మేనేజర్ని పిలిచి ఏం చేస్తారు? పనిలోంచి తీసేస్తారా? అది కరెక్ట్ కాదు. ఏదో చిన్న చిన్న జీతాలకి వాళ్ళు ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. పొరపాటును జరిగితే పర్లేదమ్మా అని సర్ది చెప్పాలి. మేనేజర్ని పిలిచి మాట్లాడతారా ఏంటి? అమ్మా విజయ, ఒకసారి రా. మీరు కూర్చోండి. రామ్మా. ఏంటమ్మా విజయ, ఇక్కడ పని చేయడం ఏంటి? ఆటో తోలుతున్నావు కదా, అది కూడా సరిపోవడం లేదని ఇక్కడ పని చేస్తున్నావా? లేదు సార్, ఆటో పోయింది. పోయిందా? సర్వీసింగ్ ఇచ్చానని చెప్పావు కదమ్మా. అమ్మ వాళ్ళు బాధపడతారని అలా చెప్పాను. 2 రోజుల నుంచి ఆటో కనిపించట్లేదు. అవునా? ఎలా పోయింది?